మీరు ఎప్పుడు ఎక్కడ తినని చూడని ఒక కొత్త రెసిపీ అయితే షేర్ చేస్తున్నాను. వీటితో కూడా ఇలా తయారు చేసుకోవచ్చా అని మీకు డౌట్ రావచ్చు. తయారు చేసుకోవచ్చు, చాలా చాలా బాగుంటుంది. అసలు ఆ రెసిపీ ఏంటి, వాటి పేరేంటి అని అంటారా? ఏం లేదండి, బ్రకోలీతో ఈరోజు పచ్చడి అయితే చేసి చూపిస్తున్నాను. ఈ పచ్చడిని తిని చూశాక మీరే అంటారు, ప్రమిళ కొత్త రెసిపీ షేర్ చేశావు అని. మరి ఆలస్యం చేయకుండా ఆ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూసేయండి. ఈ పచ్చడి కోసం బ్రోకలీ ఒక చిన్న సైజు తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత ఇట్లా ముక్కల్లాగా కట్ చేసుకున్న తర్వాత కొంచెం గోరువెచ్చని నీళ్ళలో కొద్దిగా ఉప్పు వేసుకొని ఈ బ్రోకలీని బాగా నీటుగా కడుక్కున్నానండి. ఈ బ్రోకలీలో మనకు పురుగులు అనేవి ఎక్కువ ఉంటాయి కాబట్టి అందుకే వేనీళ్ళల్లో బాగా 2-3 సార్లు కడిగి తీసుకున్నాను. వేనీళ్ళలో కడగడం వల్ల పురుగులు కానీ మట్టి కానీ ఏమన్నా ఉన్నా కానీ నీట్గా క్లీన్ అయిపోతాయి. నేను ఇలా బ్రోకల్ని నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక ఇందులోకి ఒక చిన్న కప్పు పల్లీలు వేసుకోవాలి. ఇందులోనే 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని పల్లీలు, ధనియాలు, జీలకర్ర మాడిపోకుండా కంటిన్యూగా కలుపుకుంటూ దోరగా వేయించుకోవాలి. మంట సిమ్లోనే పెట్టుకొని ఇలా కలుపుకుంటూ పల్లీలని దోరగా వేయించుకోవాలి. ఎక్కడ మాడిపోకూడదండి. మాడిపోయినాయంటే పచ్చడి అనేది టేస్ట్ మారిపోతుంది. చూడండి, పల్లీలు, ధనియాలు, జీలకర్ర ఇలా దోరగా వేయించుకున్న తర్వాత వీటిని ఓ ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. సేమ్ అదే కడాయిలోకి కారానికి తగ్గట్టుగా నేను ఇక్కడ ఒక 15 వరకు పచ్చిమిరపకాయలు అయితే వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోండి, లేదంటే ఆ నూనెలో వేయించేటప్పుడు పచ్చిమిరపకాయలు చిట్లిపోతూ ఉంటాయి. తర్వాత ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని పచ్చిమిరపకాయలను కరివేపాకును దోరగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకోవాలి. కొత్తిమీర వేసుకున్నాక ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఆ వేడికి తొందరగా మగ్గిపోతుంది అన్నమాట. సో ఒక్క సెకండ్ ఇలా కలుపుకున్న తర్వాత ఇదంతా ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుందాము. ఈ పచ్చడిలో కొత్తిమీర అనేది కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. మీకు ఎంత కావాలో అంత వేసుకొనైనా వేయించేసుకోవచ్చు. చూసారు కదా, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకును ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. సేమ్ అదే కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ నూనె కూడా వేసుకోవాలి. వేసుకున్నాక ఇందులోకి ఒక 2 పెద్ద సైజులో టమోటాలను కట్ చేసుకొని వేసుకుంటున్నాను. చిన్నవి అయితే 3 తీసుకోండి. తర్వాత ఇందులోకి నీటుగా కడిగి పెట్టుకున్న బ్రోకలి కూడా వేసుకోవాలి. తర్వాత కొద్దిగా చింతపండు కూడా వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని టమాటో ముక్కలను, బ్రోకలీని కొద్దిగా మెత్తగా అయ్యేంతవరకు మంట సిమ్లోనే పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. చూసారు కదా, టమాటో ముక్కలు, బ్రోకలీ ఈ విధంగా మెత్తగా అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేయించుకున్నవన్నీ పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. వేయించుకున్నవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు, జీలకర్ర, ధనియాలను మిక్సీలోకి వేసుకోవాలి. ఇందులోనే పచ్చడికి సరిపడా కల్లుప్పు కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వేయించుకున్నవన్నీ వేసేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, టమోటాలు, బ్రోకలీ అన్నీ వేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకొని కచ్చపచ్చగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. మీరు కావాలంటే ఈ పచ్చడిని రోట్లో దంచుకొనైనా తీసుకోవచ్చు. పచ్చడిని మిక్సీలో తయారు చేసుకున్నప్పుడు బ్లేడ్ అనేది ఫాస్ట్గా తిప్పకోకుండా మిక్సీ ఆపి వేయడం వల్ల మనం రోట్లో దంచుకున్న టేస్టే వస్తుంది. చూసారు కదా, పచ్చడి అనేది ఈ విధంగా కొంచెం బరగ్గానే ఉండాలి. ఇలా వేసుకుంటేనే మనం రోట్లో దంచిన టేస్టే వస్తుందన్నమాట. ఈ పచ్చడిలోకి నేను కొన్ని ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకుంటున్నాను. ఉల్లిపాయ ముక్కలు వేయడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది. తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ ఆ రుచి చాలా బాగుంటుంది. ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాక ఒక్కసారి మిక్సీ పట్టుకొని తీసుకుందాము. అంతేనండి, ఎంతో టేస్టీగా సరికొత్తగా బ్రోకలీతో పచ్చడి అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మరి ఈ రెసిపీ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వెరైటీ రెసిపీస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.